సార్ మొన్న మే 8న రోబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ గారు మరి రోమన్ క్యాథలిక్ చర్చ్ 267వ పోపు ఎన్నికయ్యారు. మరి క్రైస్తవ సమాజం గురించి లేదా ఈ పోపు పారంపర్యాచారమును గురించి మీరు ఏమంటారు? ఏమున్నది అదంతా కూడా బైబిల్కు భిన్నమైన, బైబిల్కు సంబంధం లేని ఒక వ్యవస్థే రోమన్ కేథలిక్ వ్యవస్థ. బైబిల్కు సంబంధం లేనటువంటి వ్యవస్థ కాబట్టే మార్టిన్ లూథర్ అందులోంచి బయటపడ్డాడు. ఓకే, ఒక 1000 ఏళ్ళు పేపల్ సుప్రీమసీ నడిచింది, పోప్ యొక్క సుప్రీం అధికారం నడిచింది 1000 సంవత్సరాలు. దాని అంధకార యుగం అన్నారు. తర్వాత 15వ శతాబ్దంలో డాక్టర్ మార్టిన్ లూథర్ తిరుగుబాటు చేసి బయటకు వచ్చి ఇదంతా తప్పు, మీరు చేసేది అంతా A to Z అంతా వాక్య వ్యతిరేకమే. బైబిల్ ప్రకారం పోపు లేడు. బైబిల్లో పోపు ఎక్కడ ఉన్నాడు? లేడు. పోపు అనే మాట లేదు, పోపు నియమించమని లేదు. అపోజిట్ పీటర్ ఈజ్ ద ఫస్ట్ పోప్ అని వీళ్ళు చెప్పుకుంటారు. అది ఎక్కడుంది బైబిల్లో? పోపుకు పరలోక రాజ్య తాళపు చెవులు ఇచ్చాడు. ఆ తర్వాత అదే పీటర్కు, అపోస్తలుడైన పీటర్కు, పేతురు భక్తునికి పరలోక తాళపు చెవులు ఇచ్చాడు. ఆయన తర్వాత తన శిష్యునికి అప్పగించాడు. అలాగే పోపుల పరంపర స్టార్ట్ అయింది అని చెప్పి వీళ్ళ కథ. అదంతా కూడా కాక్ అండ్ బుల్ కుక్డ్ స్టోరీ, కల్పిత కథ. ఆ వ్యవస్థ కానీ అదంతా కూడా అది లేఖనాలు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు కొంత మానవ అజ్ఞానము, మానవ అహంభావము, సాతాను కుట్ర, ఇవన్నిటి ఫలితంగా ఏర్పడ్డ ఒక నాన్ బిబ్లికల్ సిస్టమ్ అది. కాబట్టి ఇప్పుడు పాత పోపు గారు చనిపోయినా, కొత్త పోపు గారు వచ్చినా, అది దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి బద్ధులమై నడిచే మనకు అది ఏ రకంగా కూడా ఎఫెక్ట్ అయ్యే సంగతి కాదు. ఎంతమంది పోపులు చనిపోయినా, కొత్త పోపులు వచ్చినా, బైబిల్కు దేవుని ప్రణాళికకు అది ఏం కనెక్షన్ లేదు. ఓకే ఓకే కానీ ఇప్పుడు క్రైస్తవ సమాజం అని చెప్పుకుంటే ఒక విధంగా క్యాథలిక్స్ ఒకవైపు ప్రొటెస్టెంట్స్గా ఉంటే, క్యాథలిక్సే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్థాయిలో ఇంపాక్ట్ అనేది చూపెట్టినారు కదా. ఉన్నారు, కరెక్ట్. అదంతా అమాయకత్వం. క్యాథలిక్లందరూ చెడ్డవాళ్ళని నేను అనడం లేదు. మదర్ తెరెసా రోమన్ క్యాథలిక్, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ రాసినటువంటి థామస్ ఆ కెంపిస్, ఆయన రోమన్ క్యాథలిక్. అలాగా రోమన్ క్యాథలిక్ సెయింట్ ఒక ఆమె సిసిలియా బ్లింక్ అని ఒక ఆమె ఉండే. సిసిలియా బ్లింక్ ఆమె పరమగీతాన్ని గూర్చి, ప్రకటన గ్రంథాన్ని గూర్చి అద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు. నేను చూసినటువంటి రోమన్ క్యాథలిక్ బిలీవర్స్ చాలా మంది రోమన్ క్యాథలిక్సే. వాళ్ళు నిలువు మోకాళ్ళు ఉండి 2 చేతులు ఎత్తి ప్రార్థన 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ప్రార్థన చేయగా నేను చూశాను. అన్య భాషలలో ప్రార్థన చేయగా నేను కళ్ళారా చూశాను. దే ఆర్ స్టిల్ రోమన్ క్యాథలిక్స్. కనుక రోమన్ క్యాథలిక్స్ ఇప్పుడు మార్టిన్ లూథర్ హిమ్సెల్ఫే రోమన్ క్యాథలిక్ అయి ఉంటుండగా ఆయనకు సత్యమును కూర్చిన ప్రత్యక్షత, రెవల్యూషన్ కలిగింది కదా. అవును. కాబట్టి రోమన్ క్యాథలిక్ బిలీవర్స్ అందరూ నాన్ బిలీవర్స్ అని నేను అనడం లేదు. ఆ సిస్టమ్ అంటున్నా. ఓకే, అంటే పోప్ సిస్టమ్, ఆ వ్యవస్థ అనేది బైబిల్ ప్రకారం కాదు. కానీ వాళ్ళు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నారు కదా. వాళ్ళ హృదయంలోని యథార్థత, చిత్తశుద్ధి, దాన్ని బట్టి దేవుడు వాళ్ళకు ఇవ్వాల్సిన రక్షణ కానీ బహుమానం కానీ ఇస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు దాన్ని మనం ఏమైనా సెలబ్రేట్ చేసుకోవడము అలాంటిది ఏమన్నా అవసరం లేదండి. అంటే కొంతమంది గ్రీటింగ్స్ చెప్పుకుంటా ఉన్నారు, కొత్త పోపు వచ్చాడు. ఈ రోమన్ క్యాథలిక్ వ్యవస్థ నేను కొత్తగా లేటెస్ట్గా నేను రాసిన గ్రంథం ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ చదివితే తెలుస్తుంది. ద న్యూ పొలిటికల్ అండ్ ఎకనామికల్ సిస్టమ్ ఆర్డర్ దట్ రూల్స్ ద హోల్ వరల్డ్, గ్లోబల్గా సర్వ భూప్రపంచాన్ని పరిపాలించే ఆధ్యాత్మిక రాజకీయ వ్యవస్థకు మూలము ఈ రోమన్ క్యాథలిక్ వ్యవస్థ. ఇప్పుడు మహాబబులోని వేశ్య, నీవు చూసిన వేశ్య అని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలలో ఉంది కదా, ద మిస్టరీ బ్యాబిలోన్. ఆమె 7 కొండల మీద కూర్చున్నది,
అని రాయబడింది. రోమ్ ఈజ్ అ సిటీ బిల్ట్ అపాన్ 7 hills, 7 mountains. సార్ మరి ప్రకటన 7వ అధ్యాయము సార్ 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూరముఖమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఒక్క మాట 7 తలలు 10 కొమ్ములు అని ఉంది కదా. తర్వాత 9వ వచనం చూడండి. ఆ 7 తలలు, ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. అది ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు. ఆ 7 కొండలు అంటే రోమ్ 7 కొండల మీద కట్టబడినటువంటి నగరం. ఆ తర్వాత భూరాజులను ఏలుతున్నదట ఆ టైంలో. ఓకే. భూరాజులను ఏలుచున్నటువంటి ఆ పట్టణం. ఆమె ఎవరు అని అంటే భూరాజులను ఏలుచున్న పట్టణం. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజులను ఏలు ఆ మహాపట్టణం. ఇప్పుడు భూరాజులను ఏలే మహాపట్టణము అంటే ఏలు ఆ మహాపట్టణం. ప్రెసెంట్ కంటిన్యూ అంటే ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ గ్రంథము రాయబడుతున్న మొదటి శతాబ్దములో జరుగుతున్న పరిస్థితి. భూరాజులను ఏలుచున్నది అంటే రోమ్ నగరమే. ఓకే. 7 కొండల మీద కట్టబడిన నగరం రోమ్ నగరమే. కనుక రోమన్ కథోలిక్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, అబద్ధ క్రీస్తు పరిపాలన ఏర్పడినప్పుడు కొత్త మతము ఏర్పడడానికి దానికి ఎకానమిక్ క్యాపిటల్, ఆర్థిక పరమైన లావాదేవీలకు దానికంతటికి క్యాపిటల్ ఏమో ఇరాక్లో కట్టబడుతున్నటువంటి న్యూ టవర్ ఆఫ్ బాబెల్. ఇరాక్లో మరొక న్యూ సిటీ కట్టబడుతూ ఉంది. ఆనాడు నిమ్రోదు కట్టినటువంటి ఆ నగర పునాదుల మీదనే దాన్ని కడుతున్నా. అదే పునాదులు అవే పునాదులు. ఇక్కడేమో ఆర్థిక సంబంధమైనటువంటి టోటల్గా ప్రపంచమంతటి ఆర్థిక లావాదేవీలు అక్కడ కంప్యూటర్ కంట్రోల్డ్గా ఉంటాయి. అక్కడ పెద్ద మెగా కంప్యూటర్ పెట్టి దాని సూపర్ కంప్యూటర్ ద్వారా మొత్తం ప్రపంచ ఆర్థిక లావాదేవీలు కంట్రోల్ చేస్తారు అబద్ధ క్రీస్తు. మత సంబంధమైనది కంట్రోల్ చేయడానికి రోమ్. ఓకే. ఈ రోమ్ ఆధారంగా కొత్త మతాన్ని స్థాపిస్తారు. దీన్ని నేను చాలా విపులంగా రాశాను, ద ఎండ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజ్. ఈ విషయం ఏమైనా సపోర్ట్ చేస్తుందా పోపు గారు? ఆయన ఏం చేయలేదు. ఆయన పాపం ఈయన కూడా పోతాడు, నెక్స్ట్ ఇంకో పోపు వస్తాడు. ఇప్పుడు వీళ్ళంతా నిమిత్త మాత్రులు. ఓకే. వీళ్ళంతా నిమిత్త మాత్రులు. ఒక వ్యవస్థలో అలాగా వాళ్ళు మెయింటైన్ అయిపోతున్నారంటే, ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు లైమ్ లైట్లోకి వస్తాడో అప్పుడు సాతాను వచ్చి ఏ ఉద్దేశంతో ఈ వ్యవస్థని క్రియేట్ చేస్తాడో అది నెరవేర్చుకోవడానికి వాడు టేక్ ఓవర్ చేస్తాడు. ఓకే. అప్పటిదాకా ఇది మానవ నిర్మిత సంస్థగా కొనసాగుతుంది. పోపు ప్లేస్లో కూర్చున్న వాడలా సైతాను అని మనం అనొద్దు, అలా అనవద్దు. అయితే ఈ టైం ప్రకారం ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు దశరాజ్య కూటమి చైర్మన్ అవుతాడో, గోగు మాగోగు యుద్ధం ఇస్రాయల్ మీద జరిగి ఆ తర్వాత దశరాజ్య కూటమి ఏర్పడి ప్రపంచ ఏక ప్రభుత్వం ఏర్పడి ఆ టైంకు ఏ పోపు ఉంటాడో ఓకే అతన్ని సాతాను వశపరుచుకుంటాడు. ఓకే ఓకే వశపరుచుకొని ఇక ఆధ్యాత్మిక, రాజకీయ, తర్వాత ఈ ఆర్థిక, ఈ 3 రంగాలను కలగలిపి ఒక మహాబబులోను వ్యవస్థను సృష్టిస్తారు. ఓకే ఓకే. అంటే అప్పుడు ఉండేటువంటి పోపు గారు అతనికి సపోర్ట్ చేయడాన్ని బైబిల్ ఒప్పుకుంటుందా లేదా? ఎందుకు అతడు సపోర్ట్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే సాతాను వశంలోకి వెళ్ళిపోతారు కదా. అంటే బైబిల్కి విరుద్ధమైనటువంటి సిస్టమ్స్ ఉండడమే దానికి కారణం ఏంటదా? అసలు మొదటి నుంచి బైబిల్కు విరుద్ధంగా ఒక సిస్టమ్ క్రియేట్ చేయడానికే సాతాను క్రియేట్ చేసినటువంటి సిస్టమ్ అది. ఓకే. అందుకే అంత ఐశ్వర్యం వాళ్ళకు. ఐశ్వర్యము భూరాజులను ఏలు పట్టణం అని చెప్తున్నాడుగా.
అంత అంత పవర్ నిజమైన సంఘానికి ఉండదు. నిజమైన సంఘానికి క్రీస్తు రెండవ రాకడ తర్వాత పవర్ వస్తుంది. క్రీస్తు రెండవ రాకడకు ముందు పవర్ ఉన్నదంటే అది రియల్ చర్చ్ కాదు. ఓకే. అయితే ఇప్పుడు మరి ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు పుడితే రోముకి ఇలాంటి పవర్ రావడానికి గల కారణం ఏంటిది? చెప్తున్నా కదా, సేటన్ క్రియేట్ చేశాడు దీనిని. ఓకే. అక్కడ సెయింట్ పీటర్స్ కథీడ్రల్ ఉన్నది. ఆ తర్వాత ఎప్పుడైతే కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో ఆయన క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాడు, అప్పటి నుంచి ప్రపంచ క్రైస్తవ్యానికి ఇదే కేంద్రము అని ప్రకటించడం. ఆ తర్వాత పీటర్ ఫస్ట్ పోపు, అప్పటికి పీటర్ లేడు కూడా, ఫస్ట్ పోపు. ఆయన తర్వాత ఇప్పుడు ద బిషప్ ఆఫ్ రోమ్, ద బిషప్ ఆఫ్ రోమే పోపుగా ఆయన పరిణామం చెందాడు. ఆ పరిణామం ఏంటంటే బిషప్ ఆఫ్ రోమ్ బికేమ్ ది పోప్. రోమ్ నగర బిషప్ గారు పేతురు నుండి ఆ తాళపు చెవులు అందుకున్నాడు. ఈయన తర్వాత సక్సెసర్స్ అందరూ పోపులు అని అలాగా క్రియేట్ చేశారు. ఏం తాళపుచెవులు అందుకున్నారు సార్? ఏసై చెప్పాడు కదా, అది ఆధ్యాత్మికంగా యౌగికార్థం. పరలోక తాళపు చెవులు నీకు అప్పగిస్తానంటాడు కదా. అంటే పేతురు పరలోక పరలోక గేట్ దగ్గర పేతురు ఉంటాడట. రోమన్ క్యాథలిక్స్ ఫెయిత్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఈ వచనం ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఎవడు పరలోకంలోకి రావాలో లేదో ఆ పైన గేట్ దగ్గర పేతురు కూర్చొని ఉంటాడని. పేతురు డోర్ ఓపెన్ చేస్తే ఎవడైనా హెవెన్ లోకి ఎంటర్ అయ్యేది, లేకపోతే ఎంట్రన్స్ లేదు. ఓకే. ఇప్పుడు అదే పవరు ఆయన యొక్క వారసులైన ఈ పోపులకు ఇచ్చాడు. కనుక పోపే దృశ్యమాన శిరస్సు. సంఘానికి 2 శిరస్సులు ఉన్నాయి. అదృశ్యమైన శిరస్సు క్రీస్తు, కనబడే శిరస్సు పోప్. ఓకే, కనబడే శిరస్సు పోప్. ఆయన దగ్గర తాళపు చెవులు ఉంటాయి. ఆయన ఎవరిని సరే లోపలికి రమ్మంటే వాళ్ళే పరలోకానికి గ్యారంటీగా అని వాళ్ళ దృష్టి. అప్పుడు ఆ పోపు గారు మరి సర్వాంతర్యామి కాదు కదా. లోకల్ బిషప్స్, లోకల్గా ఉన్నటువంటి ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ వ్యవస్థలో ఆర్డైన్డ్ కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళ చెవుల్లో పాపాలు ఒప్పుకోవాలి, కన్ఫెషన్. ఓకే. ఇట్లా క్రియేట్ చేశారు, సృష్టించారు. రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్తే అక్కడ ఫాదర్ ఉంటాడు. నేను కన్ఫెషన్ చేయడానికి వచ్చానంటే అక్కడ ఒక చిన్న డబ్బా లాగా ఉంటుంది. ఆ చిన్న పార్టిషన్ ఉంటుంది, అవతల ఆయన ఉంటాడు, చిన్న రంధ్రము, అక్కడ ఆయన చెవి పెడతాడు. యువతలు ఉండి ఈ చెవులో నేను ఫలానా వ్యభిచారం చేశాను, తప్పు చేశాను అని వీడు ఒప్పుకోవాలి. విన్న తర్వాత సరే నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఆయన అని చెప్తాడు. వీడు సాటిస్ఫై అయ్యి ఇప్పుడు పోపు గారు నియమించినటువంటి ప్రతినిధి నా పాపాలు క్షమించాడు కనుక నేను పరలోకానికి వెళ్తానని సంతోషపడి వాడు వెళ్ళిపోతాడు. ఇదంతా మానవ నిర్మితమైన వ్యవస్థ, వాక్యాధారం ఎక్కడా లేదు. పాపం చేసిన వాడు దావీదులాగా మోకరించి పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి దేవుని దగ్గర నెత్తినోరు బాదుకొని ఏడ్చి దేవుడే క్షమించానని చెప్పి మనశ్శాంతిని ఇచ్చేదాకా ప్రార్థన చేయాలి. మనుషుల దగ్గరికి పోయి ఒప్పుకోవడం ఏంటి? ఇది వాక్య ప్రకారం కాదు. ఇలాగ దీన్ని ఆధారం చేసుకొని పోపు వ్యవస్థను సృష్టించారు. ఓకే ఓకే. బిషప్ ఆఫ్ రోమే పోప్ అయ్యారు. అంతే తప్ప ఇప్పుడు వెళ్తా స్పెషల్గా తాళపుచెవులు అనేవి ఏం లేవు. ఏం లేవు. ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి అధికారము అని ఉద్దేశం. ఓకే. పరలోక తాళపు చెవులు తెరిచే అధికారం ఉంది, మూసేసే అధికారం ఉంది. ఆ పవర్ని వీళ్ళు తాళపు చెవులని యౌగికార్థంగా చెప్తారు. దాదాపు 1000 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్ యుగంలో క్రైస్తవ సమాజం ఇట్లా దారి తప్పిపోతుంటే దేవుడు ఎందుకు మధ్యలో కల్పించుకోలేదంటారా? ఇది సత్యం కాదు, మీరు సత్యం ముందు ఉండాలని చెప్పేసి.
అది దేవుని అద్భుతమైన సంకల్పము. ఉమ్. ఇప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపం. దీపము, నా త్రోవకు వెలుగు వెలుగు. అంటాడు కదా. దైవ గ్రంథము ఈ షేపులో లేదు ఉమ్. ఆ రోజులు 1000 ఏళ్లలో. ఆ. ప్రింటింగ్ ప్రెస్ లేదు, ఇంకా ప్రజల భాషలోకి తర్జుమా కాలేదు. అయితే తర్జుమా కాని సమయములో కూడా ఉమ్. ఇలాంటి పలచటి పేపర్ లేదు, పెపైరస్ మీద ఉమ్. అంత దళసరి అంగుళం అంత దళసరి పెపైరస్ దాని మీద ఉమ్. చేతివ్రాత ఉమ్. కాపీలు తయారు చేసి ఉమ్. ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క అధ్యాయము ఒక చాప చుట్టలాగా తయారు చేసి లక్షల రూపాయలకు అమ్మేవాళ్ళు. చాలా ప్రయాసతో కూడుకున్న పని కదా. ఉమ్. ఒక్కొక్క అక్షరము చూసి రాయాలి. ఉమ్. ఉమ్. ఆ? అందుచేత ఎవరి దగ్గర బైబిల్ ఉండదు. ఉమ్. ఎక్కడో మహాధనవంతుల దగ్గర సమాజ మందిరాల్లో ఉంటుంది, దేవాలయంలో ఉంటుంది. ఉమ్. అక్కడ కూడా పెద్ద చుట్టాలుగానే ఉంటుంది. పెద్ద గ్రంథపు చుట్టలే. సామాన్య ప్రజలు ఇప్పుడు మనం ఇంట్లో చదువుకుంటున్నట్టుగా చదివే పరిస్థితి లేదు. సార్. అలాంటి పరిస్థితి 1000 సంవత్సరాలు ఉన్నది. ఉమ్. ఈ 1000 సంవత్సరాలు ఉమ్. లేఖనాలు దొరకలేదు కనుక అంధకార యుగం అన్నారు. ఓకే. ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఏంటంటే, మరి లేఖనాలు దొరకనటువంటి సమయము ఇక్కడ ఒక కారణాన్ని బట్టి దొరకలేదు. లేఖనాలు రాయబడ్డా సరే ప్రజల భాషలో తర్జుమా అవ్వలేదు, ప్రింట్ అవ్వలేదు. ఈ కారణాన్ని బట్టి మన చేతుల్లోకి లేఖనాలు లేవు. అది 1000 ఏళ్ల అంధకార యుగం. ఓకే. మరి హనోకు సంగతి ఏంటి? ఆయనకు కూడా బైబిల్ లేదు. ఐగుప్తులో యోసేపు సంగతి ఏంటి? అప్పటికి ఇంకా ఆది కాండం కూడా రాయబడలేదు. బైబిల్ అనేది ఈ ఫామ్లో కానీ చాపచుట్ట ఫామ్లో కానీ లేని కాలంలోనే ఒక యోసేపు దేవునితో నడిచాడు, ఒక హనోకు దేవునితో నడిచాడు. నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ పరమ భక్తులందరూ ఉన్నటువంటి సమయంలో బైబిలే లేదుగా. బైబిల్ లేకపోయినా ఆ ప్రాచీన కాల భక్తులు ఎలాగ దేవునితో స్నేహం చేశారో, ఈ అంధకార యుగములో కూడా కొంతమంది యథార్థవంతులైన భక్తులు దేవునితో స్నేహం చేశారు. ఓకే. అది సాధ్యమని దేవుడు నిరూపించే పనిలో ఉన్నాడు. అలాంటి వాళ్ళలో ఒకడే కాలం సంపూర్ణమైనప్పుడు మళ్ళీ ప్రొటెస్టాంటిజం పునాది వేసి మార్టిన్ లూథర్గా బయటకు వచ్చాడు. కనుక అన్నిటినీ దేవుడు మేలు కొరకు వాడుకుంటాడు. ఇప్పుడు లేఖనాలు దొరికినాయి కనుక నువ్వు చదివావా, ధ్యానించావా, అది ఇదని ప్రసంగాలు చేస్తున్నావు. మరి హనోకు లేఖనాలు చదివాడా, ధ్యానించాడా? అబ్రహాం లేఖనాలు చదివాడా, ధ్యానించాడా? దొరికినంతలో వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు. మరి ఆ అంధకార యుగంలో చాలా మంది అబ్రహాములు, హనోకులు, యోసేపులు ఉన్నారు, మరి లేకపోలేదు. కాబట్టి తన సంఘము మొత్తమే భూమి మీద శేషము లేకుండా పోలేదు. దేవుని సంఘము, దేవుని శేషము లేకుండా పోయిన కాలం ఏది లేదు. అంధకార కాలం, అంధకార యుగంలో కూడా, అంధకార సమయంలో కూడా హనోకులు ఉన్నారు, యోసేపులు ఉన్నారు, అబ్రహాములు ఉన్నారు, నోవహులు ఉన్నారు. భూమి మీద మొత్తం చీకటైపోలేదు, ఉన్నారు. దేవుడు అది నిరూపించాడు అన్నమాట. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.